వేదిక మీద ఆశించినటువంటి పెద్దలు పూజ్యులు గురువర్యులు డాక్టర్ రవివర్మ గారికి నమస్సమాంజలు. అదేవిధంగా ఈరోజు సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభాభినందనలు. సంక్రాంతి అంటేనే తెలుగు వారికి అతిపెద్ద పండుగ. మరి ఈ పండుగను మనం నిర్వహించుకున్నట్లు ఏ పండుగను కూడా నిర్వహించుకోము. ఎక్కడ సుదూర ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా తమ యొక్క సొంత ఊళ్ళకు చేరుకుని ఈ 4 రోజులు కూడా అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే వేదికపై చేరి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ పల్లెటూరుల్లో ఆ ఎడ్ల పందాలు చూస్తూ కోడి పందాలు చూస్తూ హరిదాసు యొక్క కీర్తనలు గంగరేంద్ర యొక్క తాండవాలు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కనుమరుగైపోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూ ఆనందిస్తున్నాడు ఈ 4 రోజులే. అంటే ఈ రోజున మీకు ఒక 50, 60, 70 దశలోకి వెళ్తే మనం సంక్రాంతి ఎంత అంగరంగ వైభవంగా పల్లెటూరులో చేసుకునేవాడు మీ అందరికీ కూడా తెలుసు, పాతకాలం వ్యక్తులందరూ కూడా. కానీ ఈ రోజున మనం అందరం కూడా యాంత్రిక జీవితంలో కొట్టుమెట్లాడుతూ పొట్ట చేత పట్టుకుని పట్టణాల వైపు పయనించి పల్లెటూరుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం మర్చిపోతూ ఉన్నాం. కానీ ఈ రోజున ఈ ఆశ్రమంలో ఈ రోజుని ఇక్కడ అడిగిన వెంటనే ఒక 60-70 సంవత్సరాల జీవితంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆనందాన్ని మనం తీసుకుంటాం. సంక్రాంతి అనగానే కోడిపూతకు ముందే తెల్లవారుజామున జంగమదేవరు శంఖాన్ని పూరిస్తూ గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి, సుఖశాంతులతో ఉండాలి, ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో తొలదాగాలి అనేటువంటి దీవిస్తూ శంఖాన్ని పూరించి ప్రతి ఇంటింటా వచ్చి ప్రతి పేరునా కూడా వాళ్ళ పలుకుతూ దేవుళ్ళు అందించడం చాలామందికి ఎదుకే. అదేవిధంగా గంగరెద్దుల వాళ్ళు ఇంటి ముందు గంగరెద్దులను ఆడిస్తూ ఆ పసమైని తీసుకొచ్చి అయ్య బాగుండాలి, అమ్మ బాగుండాలి, వర్తిల్లాలి అనేటువంటి దేవుణ్ణి అందించడం. అదేవిధంగా కొంబదాసుల వాళ్ళు అనేక రకాలైన ఈరోజు ఆ సాంస్కృతి ఘట్టాలన్నీ కూడా ఒకే వేదికపై తెచ్చి మనకు అందరికి అందిస్తున్నందుకు ముందుగా మనమందరం కూడా రవివర్మ గారికి కృతజ్ఞతలు. రవివర్మ గారు గత కొంతకాలం నుంచి నాకు మంచి మిత్రులు వారు. మీ ఇద్దరు కూడా అనేక వేదికల పైన పాలు పంచుకోవడం జరిగింది. ఎందుకో వారిని చూస్తే నాకు చాలా ఒక విధమైనటువంటి ఆకర్షణ ఏర్పడ్డది. కానీ ఆ ఆశ్రమానికి ఎప్పుడు వస్తామన్నది ఇది 3వసారి నేను పర్యటన. గత వారమే పౌర్ణమి రోజు వచ్చి ఇక్కడ ఇదే వేదిక పైన హోమాలు చేయడం, స్వామివారికి అభిషేకాలు చేయడం, క్రతువుల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఆ రోజునే వారు సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సంక్రాంతి వేడుకలు కూడా రావాలని. కానీ ప్రకృతి అంతా కూడా పరవశించే విధంగా పల్లెటూరు వాతావరణం, అంటే సహజసిద్ధంగానే ఇది పల్లెటూరు, కానీ అన్ని యొక్క పల్లెటూరు యొక్క మేళవింపులు కూడా వేదికపైకి ఇక్కడ చేర్చి మనందరికీ ఆనందాన్ని అందిస్తున్నారు. నిజంగా చాలా ఆనందదాయకం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యొక్క శుభశంకారావంతో ఆల్రెడీ మనకు భోగిమంటతోనే ప్రారంభమైంది. మరొకసారి ఒకసారి లాస్ట్ టైం కూడా శంకారావం చేయడం జరిగింది. ఈరోజు కూడా శంఖాన్ని పూరించి మరలా ఈ సంక్రాంతి వేడుకల్ని శుభారంభం చేద్దాం.